శ్రీమహాగణాధిపతయే నమః. పవిత్రమైనటువంటి భరతభూమి దేనికని అంటే శ్రీశైల మథుర వారణాసి కాళహస్తి క్షేత్రముల్ అనేక శక్తిపీఠ జ్యోతిర్లింగ తీర్థరాజముల్ బదరి ద్వారకాది పుణ్యధామ భూమిరా. తెలుసుకో నీ భూమి ఎంత గొప్పదో. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసుకో. కళ్ళు తెర్రచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. ఈ పుణ్యభూమిలో ఇన్ని విశేషములను కళ్ళారా మనకు చూపించడానికి ఆర్వి ట్రావెల్స్ వారు వాళ్ళ యొక్క బృందంతో మన ఇంట వెంట జంట ఉండి ఎంతో ప్రేమగా ఆహార విహారములు అంటారే, మంచి ఆహారం, ఏ విధమైన రోగాలు లేకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వస్తారు. అలాంటి వాటిలో గౌహతి, ఈ గుహ వాటి అంటారు, గౌహతి అని కూడా అంటారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఎక్కువ మంది అమ్మవారి ఉపాసనాపరుడు శాక్తేయంలో కామాఖ్యాదేవి ఆలయం శక్తిపీఠం. కామాఖ్య ఆలయం ఇది వామాచారంలో ఉంటుంది. అమ్మవారివి దక్షిణాచారం, వామాచారం. ఇప్పుడు మనకు లలితా సహస్రనామం ఉందనుకోండి, అది పారాయణ చేస్తారు, ఇది దక్షిణాచారం. అలంకారాలు చేస్తారు, ఆశ్వీజం, ఇది దక్షిణాచారం. కొందరు అలా ఉండదు, తల్లి ఫం తొండపోతులి స్థానే ఇలా ఉంటే చూసారా, ఇవి గ్రామ దేవతలు. ఇలాంటి వాటిలో వామాచారం కూడా ఉంటుంది. ఇలాంటి అమ్మ ఆలయం చాలా గొప్పది, శక్తిపీఠం. అక్కడ అమ్మని సందర్శించినా పూజలు చేసినా దరిద్రుడైన వాడు ధనవంతుడవుతాడు, రాజ్యం పోగొట్టుకున్నవాడు రాజ్యాన్ని పొందుతారు. కోట్ల రూపాయల నష్టం వస్తాయి చూడండి సినిమాల వాళ్ళకి, లేకపోతే వ్యాపారాలు పెట్టే వాళ్ళకి, బ్యాంకుల్లో ఎగనామం పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. మరి వీళ్ళకి దరిద్రమై బాధలు పడుతూ ఉంటే వీళ్ళు కామాక్షి ఇలాంటి అమ్మవారిని సేవిస్తారు వచ్చి. అమ్మవారికి అక్కడ ఆడవాళ్ళకి కనుక ఋతు పద్ధతి లాగానే అమ్మవారికి కూడా ఇక్కడ ఉంటుంది, మనకు దర్శనమిస్తుంది. అలాంటి అమ్మ సజీవంగా అక్కడ మనకు దర్శనమిచ్చేటువంటి పుణ్యం. అంతేకాక ఇక్కడ దశమహావిద్యలోనే ఉంటాయి. దశమహావిద్యలు అంటే కాళి అని, తార, చిన్నమస్త, ధూమావతి, మాతంగి, అలాగే బగళ, ఇలాంటివి ఒక 10 ఉంటాయన్నమాట. ఈ 10లో ఈ 10 దేవతలు కూడా అమ్మవారి యొక్క చిహ్నాలు, ఒక్కొక్కటి. ఇప్పుడు ఉదాహరణకి కాళిదాసు ఉన్నాడు అనుకోండి, అమ్మవారిని ఎలా సేవించాడు? మాతంగా దేవతగా ఆరాధించాడు. అందుకనే ఆయన స్తోత్రం చేస్తాడు అమ్మవారిని, జయ మాతంగతనయే అంటాడు, జయ నీలోత్పలజ్యుతే, జయ సంగీత రసికే. ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అమ్మవారిని ఆరాధించడం. దానికి పెద్ద కథలు. కాళీ ఉన్నదనుకోండి, పుర్రెలతో ఉంటుంది, అని నాలుగు తెరిచి ఉంటుంది, శివుణ్ణి తొక్కుతూ ఉంటుంది. దీనికి ఒక పెద్ద కథ. అంటే ఆ ఉపాసన చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఈ గౌహతి, ఈ కామాక్ష దేవత. అలాగే శుక్లేశ్వరాలయం, దశమహావిద్యలని ప్రదర్శించేటువంటి అక్కడ వాళ్ళు మనకు కనబడతారు, ఉపాసన చేసేటువంటి వ్యక్తులు. షిల్లాంగ్, అలాగే మనకు కొల్లేటి సరస్సులాగా, ఒరిస్సాలో మనకు ఆ సరస్సుల్లాగా ఇక్కడ కూడా ఒక బరాసాని సరస్సు అని పేరు కలిగినటువంటి ఒక సరస్సు చక్కగా చూడవచ్చు. అలాగే షిల్లాంగ్ మ్యూజియం, అనేకమైనటువంటి ఆ లేక్లు, అంటే అక్కడ ఆ నదిలో ఆ సరస్సులలో మంచి మంచి పడవలలో విహరించేటువంటి అవకాశం మనకు కలిగిస్తారు, దగ్గర ఉండి తీసుకొని వెళతారు. ఆ అందమైనటువంటి పడవలను అలంకరించి దానిలో కూర్చుంటే ఎంత బాగుంటుంది. మనకు పాత సినిమాల్లో కనుక లా కిరిలో ఆ నీళ్ళలో ఆ చేతులు పెట్టుకుంటూ ఊగుతూ ఉంటే అదొక దివ్యానుభూతి, ఆనందం. మానవుని యొక్క నేను ఎంత నా జన్మ తరించింది, ఎంత ఆనందాన్ని పొందుతున్నాను. ఇలాంటి ఆనందం మనకు ఆర్వి ట్రావెల్స్ ద్వారానే మనకు లభ్యమవుతుంది. వాళ్ళన్నీ చెబుతారన్నమాట ఇవన్నీ. అలాగే సిరపుంజి, జలపాతాలు. అసలు ఆ జలపాతాలు మనం చూడాలి. ఆ జలపాతాలు దూకుతుంటే ఒక సౌండ్ వస్తుంది, దళక్ 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 ధం తై తతక దజం తతం తగడదం 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 తగడదం. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎలా ఉంది? ఏదో మృదంగ ధ్వనుల్లాగా లేదు మీకు? తరదం తరదం తరదక్ తరదక్ తరదక్కని
ఆ ధ్వనులు వస్తూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి నెమళ్ళు ఉన్నవే అవి మృదంగ ధ్వనులు అనుకొని నాట్యం చేస్తూ ఉంటాయి పురులి విప్పి. దాని ప్రకారం నాట్యం చేయాలి అంటే నెమళ్ళే. అందుకని ఎవరికైనా బిరుదు ఇచ్చేటప్పుడు నాట్యంలో గొప్ప వాళ్ళు అనుకోండి నాట్యమయూరి అని బిరుదిస్తారు. మనుషులతో ఎవరు పోల్చి బిరుదులు ఇవ్వరు, అదొకటి తెలుసుకోండి. ఒక విచిత్రం, వీళ్ళందరూ పనికిమాలిన వాళ్ళనేమో మరి. వీళ్ళందరికీ సింహం, రాజసింహం ఒక బిరుదు చూసారా. అలాగే నాట్యమయూరి, గాన కోకిల, చిలుక పలుకులు అన్ని పక్షులతోనే పోలుస్తారు, జంతువులతో. అంటే ఇవన్నీ గుణాలు మానవుడి యందు నిక్షిప్తము చేయబడాలి. రాముల వారినైతే ఏనుగుతో పోల్చారు, ఏనుగు నడకలతో. రాముల వారి నడకని ఏనుగు నడకలతో సామజవర గమన అంటారు. సంగీతం వాళ్ళు ఏం చేస్తారు, సామజవర గమన అనరు. అలాగే ఆ జలపాతం దూకుతూ ఉన్నటువంటి ఆ సిరపుంజి జలపాతాన్ని ధళ్ళ 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 దూకుతున్న సౌందర్యాన్ని ఈ ఆర్వి ట్రావెల్స్ కార్యకర్తలు అదుగో చూడు అదుగో చూడు ఆనందించండి అని మన ప్రక్కన ఉండి జాగ్రత్తగా తీసుకొని వెళతారు. అలాగే మాన్స్మై గుహ అని ఒక గుహ ఉంటుంది. గుహ అసలు గుహల్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూస్తాం. పాతాళ భైరవి ఇలాంటి సినిమాల్లో, విఠలాచార్య సినిమాల్లో చూస్తాం. ఇప్పుడు మనం నిజంగా చూస్తాం, ఆ గుహలో మనం వెళుతుంటాం అన్నమాట, ఒక వీరుడిలా. ఆ సినిమాలో కనుక ఏకాంతారావు ఏంటి రామారావు గారు కత్తి పట్టుకొని హా 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 భయం లేకుండా వెళ్తారే, అలాగే మనం కూడా భయం లేకుండా ఒక వీరుడిలా మనకు అనిపిస్తుంటుంది ఆ సమయంలో. అలాగే ఎకో పార్క్ ఇలాంటివన్నీ మనం కళ్ళారా చూచి అద్భుతమైనటువంటి బ్రిడ్జీలు, అక్కడ నిర్మించేటువంటి లివింగ్ రూట్ బ్రిడ్జి చాలా బాగుంటాయి. మనకు కూడా అలాంటి బ్రిడ్జిలు కడుతున్నారు చాలా చక్కగా. అలాంటివన్నీ మనం చూసి తరించేటువంటి అదృష్టం మనకు కలుగుతుంది. అందుచేతనే గౌహతి, అస్సాం, అలాంటి మధ్యలో మనకు బ్రహ్మపుత్ర అనేటువంటి పేరు కలిగినటువంటి నదులు ఇవన్నీ కూడా చూపిస్తారు మనకు విడుతూ ఉన్నటువంటి మధ్యలో. అన్నిటికీ నది స్త్రీలింగాలైతే బ్రహ్మపుత్ర ఒక్కటే పురుషలింగం, పుంలింగంతో ఉంటుంది. మరి అదేంటో, అసలు నది అంటేనే స్త్రీలింగం. గోదావరి నది, గంగా నది ఇలా అన్నీ ఆ స్త్రీలింగములతోనే ఉంటాయి. కానీ ఈ నదులన్నిటిలో ఒకే ఒక పుంలింగముతో ఉన్న నది బ్రహ్మపుత్ర అనేది పుంలింగం. అది కూడా ఒక నదే, అయితే అది పుంలింగంలో మరి ఎందుకు పెట్టారో తెలియదు. కానీ అలాంటి నది యొక్క విశేషములన్నీ మన కళ్ళారా చూసి ఆనందించే అద్భుతమైనటువంటి సన్నివేశం, ఈ అవకాశం మనకు ఆర్వి ట్రావెల్స్ ద్వారా మనకు లభ్యమవుతుంది. 11 కేంద్రాలు, అంతేగా బెంగళూరులో కూడా ఉన్నాయి. ఈ నెంబర్లను సంప్రదించి సమస్త శుభములు పొంది ఆనంద పారవస్యం పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.